హాయ్ అబ్బా! అలా తిరుపతిలో జైన్ టెంపుల్‌కి ఎళ్ళేసొద్దాం పదండి. ఇప్పుడు మనము పద్మావతి కాలేజీ మీదుగా రామచంద్రాపురంకి పోతాండాము. ఇక్కడ పక్కనే పద్మావతి కాలేజీ ఉంది గదా! అందుకని ఆడపిల్లల బొమ్మలన్నీ ఎంత బాగా పెట్టినారో చూడండి. రామచంద్రాపురం రోడ్డు పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటది. ఈ విగ్రహం పక్కనే శ్రీ సిద్ధేశ్వర తీర్థ్ అని బోర్డు ఉంటది. ఈ రోడ్డుకి నేరుగా పోయినామంటే అదే కనిపించేదే జైన్ టెంపుల్. ఈ జైన్ టెంపుల్ అబ్బా తిరుపతి నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న రామచంద్రపురంలో శ్రీ బ్రహ్మేశ్వర సిద్ధేశ్వర గురుదేవ ఆశ్రమంలో దీన్ని కట్టినారు. ఈ టెంపుల్ మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ జైన్ స్వర్ణ గుడి అంట. టెంపుల్ ముందర గార్డెన్ ఏరియా చూడండి అబ్బా ఎంత బాగుందో. ఈ గుడి అంతా కూడా పాలరాతితో కట్టినారంట. లోపలికి పోగానే ఏదో తెలియని ఫీల్ అయితే వచ్చింది నాకు. మైండ్ అంతా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. వైట్ మార్బల్ తో ఫినిషింగ్ చాలా బాగుండాలి. జైన్లు ఎంతో పవిత్రంగా పూజించే రిషభ్ దేవుడి నుంచి మహావీరుని వరకు 24 జైన్ల దేవుళ్ళని ఈ గుడిలో ప్రతిష్ఠించినారంట. అంతేకాదు లక్ష్మీనారాయణ విగ్రహం కూడా ఉంది. ఇంకా ఈ గుడి టైమింగ్స్ వచ్చేసా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఇంకా సాయంత్రం 4 నుంచి 7 వరకు అంట. పోనీలే పాప మన మా చిన్నోడిని తీసుకెళ్తే చూడండి మేము ఒక్క నిమిషం కూడా కుదుటగా నిలబడతాడేమో. మేము ముగ్గురము వాడు ఒక్కడు, మా ముగ్గురిని ఒక ఆట ఆడిచ్చినాడు. మేము ముగ్గురమున్న వాడిని పట్టలేకపోయినాము. నేను ఒక క్లిప్ వీడియో తీయలేదు గానీ ఈ బుడ్డోడు అలిగి అంగ ప్రదర్శన చేసినాడు. వీటితో ఏగలాగా బిన్నగా ఎలుపుడిచినాం గానీ లేకపోతే ఇంకా రుంజేపు ఉండేవాళ్ళము. తిరుపతికి వచ్చే యాత్రికులు తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి అబ్బా, చాలా బాగుండదా. గూగుల్లో జైన్ టెంపుల్ అన్నా లేకపోతే సిద్ధేశ్వర్ తీర్థ్ అన్నా కొట్టినారంటే మీకు మ్యాప్ వచ్చేస్తది. గుడి సరౌండింగ్స్ లో ఫోటో షూట్ కి అయితే సూపర్ గా ఉంటది. ఈ గుడికి ఎంట్రన్స్ లోనే స్పెషల్ అట్రాక్షన్ గా ఈ ఏనుగులు అసలు ఎంత బాగా కట్టినారబ్బా. అందరూ అంటారు హైదరాబాద్ లో బిర్లా మందిర్ మోడల్ లా ఉంది అని. ఇదో ఈ గుడిని కట్టించింది వీళ్ళే అంట, మెహతా ఫ్యామిలీ. వీళ్ళు ముంబై వాళ్ళంట. నిజంగా మనమందరం వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడిని కట్టించారు. సరే బా ఉంటానా. ఇక్కడ నుంచి తినడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్ళామా, అక్కడ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.